బీహార్లో కేవలం 17 రోజుల్లో 11 వంతెనలు కూలిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారీ వ్యయంతో నిర్మించిన ఈ వంతెనలు స్వల్ప వ్యవధిలోనే కుప్పకూలుతూ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా సరన్ జిల్లాలో భారీ వంతెన కూలిపోయింది. గండకీ నదిపై 15 ఏళ్ల క్రితం ఈ వంతెనను నిర్మించినట్లు స్థానిక అధికారులు తెలుపుతున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని అధికారులు తెలియజేస్తున్నారు. గత 17 రోజుల వ్యవధిలో ఈ వంతెన 11ది కావటం గమనార్హం. సరన్ జిల్లాలో కేవలం 24 గంటల్లో 3 వంతెనలు కూలిపోయాయి. సరన్ జిల్లాలో కాకుండా సివాన్, మధుబని, ఈస్ట్ చంపరన్, కృష్ణగంజ్లోనూ వంతెనలు కూలిపోయాయి. జూన్ 18న అరారియా జిల్లాలో వంతెన కూలింది. ఆ తర్వాత జూన్ 22న సివాన్ జిల్లాలో, జూన్ 23న ఈస్ట్ చంపారన్లో వంతెనలు కూలాయి. దుయోరియాలో గండకీ నదిపై నిర్మించిన 40 ఏళ్ల నాటి వంతెన పిల్లర్ కుంగిపోవడంతో ప్రమాదం జరిగింది. వరుసగా వంతెనలు కూలిపోవటం బీహార్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వమే జవాబుదారీ వహించాలని ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. కాగా రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలపై సర్వే నిర్వహించి తగిన మరమ్మతులు చేయాలని సీఎం నితీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వంతెనల నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను తయారు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూలిపోయే దశలో ఉన్న వంతెనలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు బీహార్ సీఎం. వంతెనల నిర్వహణ విషయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని తేల్చి చెప్పారు సీఎం నితీష్.